లోకరక్షకుడైన యేసయ్య నామములో మీ అందరూ దీవించబడుదురుగాక. మీ కుటుంబములు, మీ పిల్లలు, మీరు చేసే ప్రతి పని ఆయన దీవించునుగాక. ఈ రోజున ప్రభునందు మనమందరము స్థిరులుగా ఉండునట్లు ప్రభు పాదాల చెంత ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, ప్రేమగల నాయన, మహోన్నతుడైన దేవ, మీ పరిశుద్ధమైన నామమును బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. పదే పదే మా ప్రభువా, నీ ప్రియ పిల్లలముగా ఉన్న మేము అటు ఇటు తొలగిపోతూ ఉన్నాం. విశ్వాసమందు నిలకడలేని జీవితాలు, ప్రభా పరిశుద్ధత యందు పట్టుదల లేని వ్యక్తులుగా మేము జీవిస్తున్నాం. దయచేసి మమ్మల్ని కనికరించండి. నీ కృపచాటున మమ్మల్ని భద్రపరిచి బలపరచండి. మీ ఆలోచనల చేత మా ప్రియ తండ్రి మమ్మల్ని స్థిరపరచండి. మా చేయి పట్టి నడిపించండి. మీరు మాతో పాటు లేకపోతే మేము నిజంగా స్థిరపడలేం, బలపడలేం. దయచేసి మాలో ఉన్న అస్థిరత తొలగిపోవునట్లుగా మీ కాపుదల, భద్రత మాకు దయచేయమని యేసయ్య నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, దేవుని అనంతమైన కృప, కనికరమును బట్టి మనము ఈరోజు కూడా ఆ సర్వశక్తిమంతుడైన దేవుని పాదముల చెంత ఆయన్ను స్తుతించి మహిమపరచుటకు ప్రభువు కృప దయచేశాడు. ఆ నవంబర్ మాసం 6వ తారీఖు 2020 శుక్రవారం, సంఖ్యాకాండము 33వ అధ్యాయం. ప్రియులారా, 6వ వచనములో ఉన్నటువంటి వాక్యాన్ని మనము చదువుకుందాం. సుక్కోతులో నుండి వారు బయలుదేరి అరణ్యపు కడనున్న ఏతాములో దిగిరి అని వాక్యం సెలవిస్తుంది. సుక్కోతు నుండి వారు బయలుదేరారు. సుక్కోతు అను మాటకు పర్ణశాలలు అని చెప్పాను. ప్రియులరా, ఇప్పుడు అరణ్యము కడగానున్న ఏతాములో వారు దిగారని. ఏతాము అంటే స్థిరత అని అర్థం. గమనించాలి. భూమి మీద ప్రతి వారు కూడా స్థిరులుగా ఉండాలని, బలముగా ఉండాలని, అభివృద్ధి చెందాలని, ఏ కొదువ లేకుండా బ్రతకాలన్నది మనుషుల యొక్క కాంక్ష, కోరికలవి. నాకు కూడాను. అయితే ప్రభుని నమ్ముకున్నటువంటి బిడ్డలు ఎందులో స్థిరంగా ఉండాలి అంటే లోకంలో కాదు. లోకంలో మనం స్థిరపడి బలపడి అభివృద్ధి పొందినా నా మరణం తరువాత అదంతా కూడా నేను వదిలిపెట్టాలి కదా. నేను వదిలిపెట్టిన తరువాత నేను సంపాదించిన సంపాదన ఎవడు తింటాడో, ఎవరు అనుభవిస్తారో, దేని కొరకు ఖర్చు చేస్తారో నాకు తెలియదు కదా. అందుకని యేసయ్యని సొంత రక్షకుడుగా అంగీకరించినటువంటి నేను క్రీస్తులో స్థిరపడాలి, ప్రభునందు బలపడాలి. ఆ రీతిగా ప్రభునందు స్థిరపడి బలపడితే ప్రియులారా, దేవుని రాజ్యంలో నేను ప్రవేశించుటకు ప్రభు నాకు కృప దయచేస్తాడు. భక్తుడైన దావీదు గారు ఒక మాట అంటారు. కీర్తనలు 42వ వచనంలో, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను అని చెప్పాడు. బండ మీద నిలిపి అడుగులు స్థిరపరిచాడని. ప్రభుల వారు మనల్ని పైకి లేవనెత్తితే పాపము నుండి ఆయన క్రీస్తనే బండ మీద మన అడుగులను ఉంచి అక్కడ స్థిరపరుస్తాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రభు బిడ్డలు మీ అందరూ గమనించాలి. పాపములో నుండి ప్రభు మనల్ని పైకి లేపాడా, లేక మనమే పైకి వచ్చామా? మనంతట మనం పాపంలో నుండి పైకి వస్తే
తిరిగి అందులో పడిపోతూ ఉంటాం, అందులోకి జారిపోతూ ఉంటాం. స్థిరత అనేది ఉండదు. ప్రభువు నిజంగా నా పాపము నుండి ఆయన పైకి లేవనెత్తితే క్రీస్తనే బండ మీద నన్ను నిలిపి నా అడుగులక్కడ స్థిరపరుస్తాడు. అంటే క్రీస్తులో నేను నడిచేటట్లుగా ఆ కృపగలిగిన దేవుడు నాకు సహాయం చేస్తాడు. మీరు ప్రభు బిడ్డలు కదా. ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఆ మహోన్నతుడైన దేవుణ్ణి వేడుకోవాలి. దేవుని వాక్యంలో దావీదు గారే ఇంకొక విషయాన్ని చెప్తాడు. ప్రియులారా, కీర్తనలు 51వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకున్నట్లయితే, దేవా, నాయందు శుద్ధ హృదయమును కలగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము అని చెప్తాడు. దేవుని సన్నిధానంలో భక్తుడు దావీదు గారు నాయందు శుద్ధ హృదయము కలగజేయి అని అంటాడు. మన హృదయము శుభ్రము కాదు, శుద్ధంగా లేదు. మన హృదయంలో ఎన్నో పనికిరాని పాపాలు ఉన్నాయి. దాన్ని ప్రభు ఒక్కడే శుద్ధపరచగలడు. రెండవది, అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించండి అన్నాడు. మనస్సు అనేది కూడా స్థిరంగా లేదు. ఒకసారి భక్తిగా ఉండాలనిపిస్తుంది, ఒకసారి లోకంలోనికి వెళ్ళిపోదామనిపిస్తుంది, ఒకసారి ప్రభువుతో సహవాసం కలిగి ఉండాలి అనిపిస్తుంది. ఒక్కొక్కసారి తెలియకుండానే సాతానుడితో సహవాసాలు, లోకంతో సహవాసాలు చేస్తూ ఉంటాం. మన మనసులో స్థిరత లేదు. అందుకని భక్తుడు అంటాడు, నాయందు శుద్ధ హృదయము కలుగజేసి నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించండి ప్రభువా, నూతనంగా క్రొత్తగా పుట్టించండి ప్రభువా అని మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనస్సులో కూడా స్థిరత అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మనస్సులో మనకు స్థిరత ఉంటే గనక ఖచ్చితంగా మన మనస్సు ఎప్పుడు కూడాను ప్రభువు మీదే ఉంటుంది. ప్రభుని విడిచిపెట్టి మన మనసు అటు ఇటు పోయే ప్రసక్తి లేదు. కాబట్టి ప్రియ దైవ జనాంగమ, వాక్యములో సెలవిచ్చిన రీతిగా మనము మన అడుగులు బండ మీద స్థిరపడి మన మనస్సు స్థిరముగా దేవుని యందు ఉండునట్లుగా ప్రభువే మనకు సహాయము చేయాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అపోస్తులుడైన పౌలు గారు గలతీ పత్రికలో ఈ రీతిగా చెప్పాడు. ఆ వాక్యంలో చదువుకున్నట్లయితే ఈ రీతిగా రాయబడి ఉంది, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకండి అని చెప్పాడు. ఆ కృపగల దేవుడు స్వాతంత్ర్యమును అంటే పాపము నుండి మనల్ని విడిపించి, పాపపు బానిసత్వము నుండి మనల్ని విడిపించి స్వాతంత్ర్యమును ప్రసాదించాడు. ఆ స్వాతంత్ర్యము క్రీస్తు ప్రభుల ద్వారా మనకు అనుగ్రహించబడింది. ఆ విధంగా ప్రభు ద్వారా అనుగ్రహించబడిన ఈ స్వాతంత్ర్యమును మరలా మనము స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుండా చూసుకోవాలి. ప్రియులారా, గమనించాలి, చాలా పర్యాయాలు నేను ప్రభువు నమ్ముకున్న దినాలలో నేను చెప్పేవాడిని, నేను రక్షించబడ్డాను, యేసు ప్రభుల వారు నా పాపముల కొరకు చనిపోయారు, నన్ను ప్రభుల వారు తన రక్తముతో కడిగి శుద్ధీకరించాడు, నేను రక్షించబడ్డాను అనే మాటలు చెప్పేవాడిని. ప్రియులారా, నా గుండెలో సంతోషం ఉండేది. అనేకులకు ఆ మాటలు చెప్తూ వచ్చాను. అయితే అప్పుడప్పుడు నేను తిరిగి వాక్యంలో చెప్పబడిన రీతిగా స్థిరముగా లేక దాస్యమనే కాడి కిందికి వెళ్ళిపోయేవాడిని.
కోపపడేవాడిని, అక్కడక్కడ అబద్ధం చెప్పేవాడిని. ప్రియులారా, గమనించాలి, ఇతరుల మీద పగ కూడా ఉండేది, అసూయ కూడా ఉండేది. ఎందుకు అని అడిగితే, నా ప్రభుల వారు నన్ను దాస్యమనే కాడి కింద నుండి ఆయన తీసుకురాలేదు. నా ఉద్రేకంతో, నా ఆవేశంతో నేను కూడా ఇలాగ జీవించాలని ఇతరులను చూసి ఆ రీతిగా చేశాను. కాబట్టి ప్రభు వాక్యంలో చెప్పబడిన రీతిగా క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా ఆ స్వాతంత్రతని కాపాడుకొనుటకు స్థిరముగా నిలిచి మరలా దాస్యమనే కాడి కిందికి వెళ్ళొద్దండి అని అంటాడు. ఒకవేళ ఈ మాటలు వింటున్న మీరు ఒకవేళ ప్రభువు నుండి విడిపించబడి మరలా దాస్యమనే కాడి కిందికి పోయారేమో, అయితే ప్రభువు మనల్ని ఆ పాపమనే బానిసత్వం నుండి విడిపిస్తే ప్రభువు నిజంగా మనల్ని స్థిరపరుస్తాడు. తిరిగి మనల్ని సాతాను కాడి కిందికి పంపడు. ఆయన కాడి కింద ఉంచుకుంటాడు. ఆయన కాడి క్రింద మనముంటే మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనములో ప్రభు అంటాడు, నా కాడి క్రిందికి రండి, నా కాడి తేలిక, నా కాడిని మీరు మోసుకుంటే నేను సాత్వికుడను, దీన మనసు కలవాడను. మీకు కూడా సాత్వికాన్ని నేర్పిస్తాను, మీకు కూడా దీనత్వాన్ని నేర్పిస్తానని ప్రభుల వారు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ప్రభు బిడ్డలుగా మనము చేయవలసిన ఒక కార్యం, స్థిరమైనటువంటి వారుగా యేసు ప్రభుల వారి కాడి కింద మనం ఉన్నట్లు ప్రభు దగ్గర మనము ప్రార్థన చేసుకోవాలి. ఆ కృప, ఆ యొక్క దేవుని యొక్క దయ, ఆయన మనల్ని దాస్యమనే కాడి కింద నుండి విడిపించిన ఆ విడుదల, మనము ప్రభు యొక్క కాడి కింద జీవిస్తూ సాత్వికాన్ని, దీన మనసును నేర్చుకొని ప్రభువులాగా జీవించుదుముగాక. ఆమెన్, ఆమెన్.